పంచి కట్టుకుని హాయిగా ఏసీలో పడుకుందాం అనుకున్న నన్ను లేపేసింది భయ్య. సూర్య సినిమా లేపేసింది. కంగువ ఎలా అంటే చాలా బీభత్సమైన సినిమా, అది చూడాలి అందరూ కూడా. సినిమా హీరోయిన్ చెప్పాలంటే భయ్య మొత్తం అంతా సినిమా అంతా చూపిస్తూనే ఉంటుంది. అందులో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. బాబిడియోలు ఎంట్రీ అయితే మామూలుగా లేదు. లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చాడు భయ్య, కార్తీ ఎంట్రీ బాబోయ్ పిచ్చది దొబ్బుతుంది. సో ఖచ్చితంగా గోదావరి నుంచి వచ్చాను, పంచి గాలి ఆడగా పడుకుందాం అనుకున్నాను, నన్ను సినిమా లేపేసింది భయ్య. ఖచ్చితంగా సినిమా చూడండి, మామూలుగా ఉండదు. నన్ను లేపేసింది భయ్య, లోపల గాలి కూడా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, మొత్తం ప్రశాంతంగా వచ్చి రివ్యూ చెప్పుకోవడానికి మంచి అవకాశం ఇచ్చి మీ అందరికి కూడా నమస్కారం. ఖచ్చితంగా సినిమా అయితే థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మనం సూర్య గారి యాక్టింగ్ గురించి మనం అయితే చెప్పలేము. తమిళ్లోనే కాదు, తెలుగులో కూడా ఎంతో మంది ఫ్యాన్స్. అందులోనూ కొత్త కొత్త మూవీస్ చేసుకుంటూ తను యాక్టింగ్ చాలా బాగా అనిపిస్తుంది. ఈ మూవీలో ఉన్నది ఇంకొక మూవీలో లేకుండా సరికొత్తగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ చాలా బాగా చేస్తారు. చాలా బాగా అలా ఏం నాకు అనిపించలేదు. నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. బోరింగ్ ఏం లేదు, చాలా బాగుంది. నేను ఎంజాయ్ చేశాను. మంచిగా నేను అలా సూర్యని చూస్తూ కూర్చుండిపోయాను. నాకు బాగా నచ్చింది. కంగువనే అండి. సినిమా అయితే చాలా బాగుందండి. సెకండ్ హాఫ్ అయితే మెయిన్ ఫైటింగ్స్ అన్ని మూవీస్లో నార్మల్ ఫైటింగ్ కాకుండా దీంట్లో కొంచెం డిఫరెంట్గా వచ్చింది. చాలా బాగుంది మూవీ అయితే. అసలు మూవీకి పేరు పెట్టేదే లేదండి, చాలా బాగుంది మూవీ అయితే. చాలా మంది ఇలా ఫ్రాడ్ చెప్తా ఉంటారులే కానీ సూపర్ కేక సినిమా సూపర్. ఓకే, క్రొకడైల్ ఎలా ఉందండి? క్రొకడైల్ ఎలా నచ్చింది? చాలా బాగుంది. అది పిల్లల్ని చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. చాలా బాగుంది, సూపర్ గా ఉంది. మ్యూజిక్ ఎలా ఉంది? చాలా బాగుంది. మళ్ళీ సూర్య గారి గెటప్ బాగా నచ్చింది. వాళ్ళ కనెక్షన్ బాగుందండి. ఆ బాబుతో తన బాండింగ్ బాగా నచ్చింది. ఫ్యామిలీస్ చూడొచ్చు, బాగుంది. మెయిన్ ఇందులో చెప్పాలంటే మ్యూజిక్ బ్రో. మ్యూజిక్లో ఏముందంటే నాయక అంత బాగుంది మ్యూజిక్ అయితే. దేవిశ్రీ ప్రసాద్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చినారు ఈ మూవీలో అయితే. సూర్య గారి గురించి చెప్పాలంటే అల్లు అర్జున్ అంటే గుర్తొచ్చేది ఆర్య. పర్ఫార్మెన్స్తో పిచ్చెక్కించాడు సూర్య గారు అయితే. అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. ఏ క్యారెక్టర్లోనైనా షుగర్ లాగా సాల్ట్ లాగా కలిసిపోతారు సూర్య గారు అయితే. ప్రతి కర్రీలో అవసరము లేదు, ఆడియన్స్ కలవలేకపోతున్నారని. కానీ ఇది హాలీవుడ్ రేంజ్లో ఉంది. స్టోరీ అర్థం కావాలంటే మంచిగా చూస్తే అర్థమవుతుంది. గ్లాసెస్ కూడా ఇచ్చారు. నేను ఈ గ్లాసెస్ తీసేసి 3D గ్లాసెస్ పెట్టుకున్నా. నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ అయితే ఫస్ట్ హాఫ్లో కొద్దిగా కనిపిస్తుంది. కాకపోతే దిశ నిన్ను చూస్తే ఎక్కుతుంది నష అట్లుంది మూవీ అయితే. మైనస్లో నాకైతే ఎక్కడేం కనిపించలేదు బ్రో. అన్ని ప్లస్ పాయింట్సే ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్లో ఉంది మూవీ అయితే. ప్రతి ఒక్కరు చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ చూస్తే కనుక. మంచి యాక్షన్, డిఫరెంట్ ఫైట్లు, డిఫరెంట్ స్టోరీ, చాలా బాగుంది మూవీ. అన్న కంగు అయితే ఒక మాటలో చెప్పాలంటే బిలో యావరేజ్ అన్న సినిమా. ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు లేదు సినిమా. స్టోరీ పరంగా కానీ ఇవన్నీ మనం ఎప్పుడో చూసిన సినిమాలే. ఆల్రెడీ ఎమోషన్స్ ఇవన్నీ తీసుకుని వచ్చినాడు. కానీ ఇవన్నీ ఎప్పుడో మనం 2014, 2015 చూసినవి. ఇవన్నీ 2024కి వచ్చినప్పుడు ఇలాంటి అడ్వెంచరస్ ఫిల్మ్ తీసుకున్నప్పుడు ఇలాంటి ఎమోషన్స్ ఇవి పండవు అనమాట సినిమాల్లో. ఇంకోటి టేకింగ్ బాగుంది, విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి, యాక్షన్ అనేది యావరేజ్. ఓకే, చూడొచ్చు అంతే. బిలో యావరేజ్ సినిమా. అన్న కంగువ మూవీ చూడడం జరిగింది. సినిమా నాకు ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ కొంచెం బాగా నచ్చిందన్న. డైరెక్టర్ మన తీసుకునే విధానం కొంచెం బాగా తడబడ్డాడు. అయితే సూర్య గారి ఈ క్యారెక్టర్కి 100% న్యాయం అయితే చేశాడు. అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎందుకంటే ఇది ఒక తెగకి సంబంధించిన స్టోరీ కాబట్టి ఇందులో మనం ఎక్స్పెక్ట్ 1000 సంవత్సరాల క్రితం స్టోరీ కంటే కొంతమంది అర్థం కావచ్చు, అర్థం అవ్వచ్చు. కానీ లాస్ట్ 20 నిమిషాలు అయితే సినిమా ప్యాక్ అయ్యేసాడు బట్టి చాలా అద్భుతంగా అనిపించింది. ఇక క్రొకడైల్తో ఫైట్ ఇంకా చెప్పవసరం లేదు, చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్లో ఒక ట్విస్ట్ పెట్టాడు. ఒక గొప్ప హీరో ఇందులో రాబోతున్నాడు కాబట్టి ఆ ట్విస్ట్ మనం రిలీవ్ చేయకూడదు. కానీ థియేటర్లో చూడండి. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే ఈ సినిమాకి 2 నుంచి 2.5 వరకు అయితే మనం వచ్చు. కంగో సినిమా ప్రతి ఒక్కరు థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చూడండి. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. కంగో మూవీ చూసేసి వచ్చాను. నాకు ఒక టాక్ ఉందన్నమాట, ఏంటంటే జెన్యూన్ రివ్యూ ఇవ్వడము. నాకు మూవీ ఎలా ఉన్నా అది ఓపెన్ చెప్పేస్తా. సో నాకు మూవీ మాత్రము చాలా బాగుంది. చెప్పాలంటే మూవీ లవర్ ఖచ్చితంగా మూవీకి వస్తే తెలుస్తుంది. అండ్ దిస్ మూవీ ఓన్లీ షుడ్ బి సీన్ ఇన్ థియేటర్, నాట్ ఇన్ ఓటీటీ. ఓటీటీలో చూస్తే మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు, ఆ బీజిఎం సౌండ్ ఉండదు, ఆ ఎఫెక్ట్స్ కనిపించాయి. ఇది 3Dలో గిట్ ఉంది. నా సజెషన్ ఏంటంటే 3D కంటే 2Dలో చూసిందే చాలా బెస్ట్. నేను 2Dలో చూసాను. 3Dలో ఏంటంటే ఎఫెక్ట్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, బట్ మనకి స్టోరీ పైన ఎక్కువ ఇది ఉండదు. చెప్పాలంటే 1 మ్యాన్ షో. సూర్య మూవీ చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్, డైలాగ్ వైజ్ అన్నీ బాగున్నాయి. ఒక్కటే ల్యాకింగ్ మూవీకి ఏంటంటే లెందీగా తీసుకెళ్ళాడు.
అదొక స్టోరీలో ఒక లాగింగ్. అండ్ సెకండ్ పార్ట్ ఉంది కదా, ఎండింగ్లో క్లైమాక్స్లో మనం చూస్తే మనకి విక్రమ్ సినిమాలో సూర్య ఎలా అయితే ఎంట్రీ ఇచ్చాడు, ఎంత హిట్ అయింది అది, జస్ట్ 10 minutes రోల్. అదే 10 minutes రోల్ అదే కాన్సెప్ట్గా దీంట్లో వాళ్ళ తమ్ముడిని ఎంటర్ చేశాడు, కార్తిక్ని. దట్ వాస్ ఆసమ్. అయినా సూర్య అంటే సూర్యని మించి యాక్ట్ చేశాడు లాస్ట్ 10 minutes. సూపర్. చాలా బాగుంది. కొంతమంది ల్యాగ్ అంటున్నారు, బట్ అది ల్యాగ్ ఏం కాదు. డైరెక్టర్ శివ గారి నుంచి ఈ సినిమా ఇలాంటి సినిమా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ప్రీవియస్ శౌర్య మూవీ ఇలాంటి మూవీ తీసిన అతను ఇలాంటి కంగువా మూవీ తీస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సూర్య యాక్టింగ్ కోసం ఎక్సలెంట్గా వచ్చేసి చూడొచ్చు. నో డిసప్పాయింట్ అయితే అవ్వరు మీరు. మూవీలో మ్యాటర్ ఏం లేకుండే, అసలు ఒక స్టోరీ లేదు, ఒక వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ లేదు, ఏం లేదు, ఏదో తీయాలి అన్నట్టుండే డైరెక్టర్ శివ గారు. అంటే ఆయన ఇంతకుముందు ఇట్లాంటి సినిమాలు తీసింది లేదు, మొత్తం మాస్ కమర్షియల్ మూవీస్ తీసి సడన్గా ఒక పీరియాడిక్ డ్రామాని మనకి చూపించడానికి సూర్య గారిని వాడుకున్నట్టుగా అనిపించింది. అంతే తప్ప మూవీలో ప్రేక్షకుల్ని ఆకట్టుకొని మనల్ని స్టోరీలో ఇన్వాల్వ్ చేసి ఒక మంచి స్టోరీని మనకు చూపిద్దామన్నంత సీన్ అయితే నాకు మూవీలో ఎక్కడ కనిపించలే. మూవీలో ఏదైనా బాగుంది అంటే అది ఒక్క క్లైమాక్స్ ఒక్కటే, అది కూడా ఆ క్లైమాక్స్లో ఒక 5 minutes పోస్ట్ క్లైమాక్స్ అని అంటా నేను, పోస్ట్ క్రెడిట్ సీన్ లాగా, అంతకుమించి ఏం లేదు. అది కూడా కార్తీ గారి వల్ల, సినిమాలో కార్తీ గారు కనిపిస్తారు పార్ట్ 2 కోసం. ఆ కార్తీ గారు స్క్రీన్ మీద రాగానే కొంచెం హాయిగా అనిపిస్తుంది. సూర్యకి కార్తీకి ఫేస్ ఆఫ్ నెక్స్ట్ అన్న ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది తప్ప మూవీలో ఇంకేం లేదు. అసలు ఆ పార్ట్ కూడా అనవసరం, కార్తీ గారు కూడా అనవసరంగా ఒప్పుకున్నారు అనిపిస్తుంది మూవీని. కంగువ మూవీ అయితే నాతో బిలో యావరేజ్ మూవీ అన్న. ట్రైలర్లో చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చిన ట్రైలర్ చూసి చాలా హైప్గా తీశారు. 2000 కోట్లు అంటున్నారు, అది ఇది అని చెప్పి చాలా ప్రమోషన్ చాలా గట్టిగా చేశారు కదా. సినిమాలో ప్రమోషన్ కంటెంట్ చాలా ఉంది, బట్ అందులో సగమైనా సరే సినిమాలో లేదనిపించింది నాకు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బోరింగ్ అనిపించింది. మరి ఆ స్టోరీ ఎలాగ యాక్సెప్ట్ చేశారో సూర్యగా నాకు తెలియదు, కానీ శివ గారు అజిత్ అయిపోయాడు, ఇప్పుడు సూర్య వచ్చాడు. నిజంగాను సినిమా అయితే బిలో యావరేజ్. లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న సినిమా, నిజంగా చెప్తున్నాను. ఫస్ట్ హాఫ్ అంతా ఏంట్రా ఇది బోరింగ్, ఏంట్రీ సీన్స్ అనిపించాను, అంటే చాలా చెత్తగా రాసుకున్నారు సీన్స్. ఫస్ట్ హాఫ్ మాత్రం నిజంగా బోరింగ్, ఎప్పుడు ఇంటర్వెల్ వద్దని వెయిట్ చేశాను అనమాట. బట్ సెకండ్ హాఫ్ 10 నిమిషాలు పోతే లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా నిజంగా గూస్ బంప్స్ రప్పించాడు. అందుకనే యావరేజ్ మూవీ అంటున్నాను. అటు సూర్య గారు కానీ, ఇది బాబీ డోల్ గారు కానీ, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చాలా అంటే చాలా కష్టపడారు. ముఖ్యంగా ఈ సినిమాకి ఒకే ఒక హీరో, దానికి డిఎస్పీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా డిఎస్పీ ఆ సీన్ కంటెంట్ కాదు, డిఎస్పీ మ్యూజిక్తో నిజంగా 3 గంటల సేపు మమ్మల్ని కూర్చోబెట్టాడు సినిమాలో. బట్ సినిమాలో అంత కంటెంట్ లేదు. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం అది యాక్షన్ పడుతుంది. ఏదైనా అదే చెప్తున్నాను, మాకైతే బాహుబలి 7 సెన్స్ కూర్చొచ్చింది. ఇంకోటి ఏంటంటే సినిమాలో మెయిన్ కథ ఏమి లేదన్న, బోరింగ్ సీన్స్. ఫస్ట్ హాఫ్ అయితే నిజంగా చెప్తున్నారు, ఫస్ట్ హాఫ్ ఎప్పుడు ఇంటర్వెల్ వస్తుందని చూసాం. నిజంగా డిఎస్పీ మ్యూజిక్ వల్ల కొంచెం ఎంజాయ్ చేస్తాం అనమాట. ఆయన మ్యూజిక్ మాత్రం సినిమాలో ఎంజాయ్ చేస్తాం. లాస్ట్ 40 నిమిషాలు మాత్రం సినిమా బాగుందన్న, అంతే. జస్ట్ లాస్ట్ 40 నిమిషాలు బాగుంది. 40 నిమిషాలు బాగుంది కదా సినిమా హిట్ అని మనం 3 గంటల సేపు కూర్చోలేం కదా. ఎవరైతే డబ్బులు పెట్టింగ్ వస్తారో లాస్ట్ 40 నిమిషాల కోసం అయితే రావచ్చు. ఫస్ట్ హాఫ్ అంతా మిస్ అయిపోయినా పర్వాలేదు సినిమాకి, అంత బోరింగ్ అనమాట ఫస్ట్ హాఫ్. బట్ డిఎస్పీ గారు మాత్రం చాలా ప్రాణం పెట్టి చాలా కష్టపడ్డారు. డిఎస్పీ బ్యాక్ అనిపించారు. డిఎస్పీ ఒక్కడే హీరో, అది డైరెక్షన్ అని ఏదైనా సరే. మ్యూజిక్ మాత్రం చించేశాడు నేను చెప్తాను. బట్ సూర్య గారు కానీ, బాబీ డోల్ గారు కానీ యాక్టింగ్లో కానీ చాలా కష్టపడ్డారు. సినిమాకి యాక్టింగ్ చాలా కష్టపడ్డారు. బట్ శివ గారు రాసుకున్న స్టోరీ కానీ, సీన్స్ కానీ చాలా బోరింగ్ ఎక్కించారు. నిజంగా అజిత్ గారు ఇప్పుడు సూర్య గారే అనిపిస్తుంది అనమాట. తెలుగులో అయితే ఖచ్చితంగా యావరేజ్ మూవీగా నిలిచిపోతే, బట్ తెలుగులో సూర్యకు ఉన్న స్టార్ ఇమేజ్ వల్ల హిట్ అయితే అవ్వచ్చేమో, కానీ ఎక్కడైతే ఖచ్చితంగా బోరింగ్ సినిమాని చెప్పుకోవచ్చు. లాస్ట్ 40 నిమిషాలు మాత్రమే బాగుందన్న నాకు ఓపెన్గా నాకు అనిపించింది. ఆ యాక్షన్ పార్ట్ కానీ, లేదంటే పాట కూడా ఓయో అన్న సాంగ్ కూడా బాగా అనిపించింది అనమాట. కేవలం ఒక మ్యూజిక్ ఒకటి లేపిందన్న సినిమాని. లాస్ట్ 40 నిమిషాలు అయితే బాగుంది, అది కూడా చెప్తాను. క్లైమాక్స్ కూడా పర్లేదు. బట్ ఓవరాల్గా సినిమాకి 40 నిమిషాలు తప్ప సినిమాలో ఏమీ లేదన్న.